అన్న ఏం చేస్తున్నావు అన్న ఇప్పుడు మనం? ఏమో అన్న, నేను కూడా ఇప్పుడే వచ్చిన, చూసినావుగా. అరే అన్న, బండి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో అయితే చేయించాం. బండి ఎక్కువ ఛత్తీస్గఢ్లో తిరుగుతుంది. హలో గైస్, వెల్కమ్ టు ఖమ్మం లోకల్ ట్రక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన రెండు బండ్లు అయితే అక్కడ ఒక బండి ఇక్కడ ఒక బండి, రెండు బండ్లు దగ్గరే ఉన్నాయి. అయితే ఇక్కడ చూడొచ్చు, మేమైతే సీల్ టైర్లు అయితే వేసాము ఈ బండికి. హౌసింగ్ అటుపక్క ఇటుపక్క సీల్ టైర్లు వేసాం. దీంట్లో ఉన్న పాత టైర్లన్నింటినీ లిఫ్ట్లోను బాడీలో వేసుకొని అయితే వచ్చినాము. బాడీలో వేసుకొస్తే ఇప్పుడు ఆ టైర్లు కొంచెం ఇక్కడ లోకల్లో అయితే 6 months నడుస్తాయి. ఆ బండి కోసం అయితే తీసుకొచ్చినాము. ఇప్పుడు అదే చేంజ్ చేస్తున్నాం టైర్లన్నీ. మా హెల్పర్ బాయ్ ఉన్నాడు చూడండి. మా హెల్పర్ బాయ్ ఛత్తీస్గఢ్ నుంచి అయితే వచ్చిండు. ఈ బండి ఎక్కువ ఛత్తీస్గఢే జరిగింది ఫ్రెండ్స్, అందుకే రిజిస్ట్రేషన్ కూడా CG15 అని అక్కడిదే చేయించాం. ఈ టైర్లన్నీ ఇప్పుతున్నాడు. ఎక్స్ట్రా టైర్లు ఫ్రెండ్స్ ఇవి. అక్కడ కూడా మనోడు ఉన్నాడు. ఆ బండి దగ్గర కూడా లిఫ్ట్లన్నీ ఇప్పేస్తున్నాడు. లిఫ్ట్లు ఇప్పేసి టైర్లు అన్నీ చేంజ్ చేస్తారు. చూడొచ్చు, జెట్వే జేకే టైర్. ఎట్లున్నాయి ఫ్రెండ్స్ బటన్స్? కామెంట్ చేసేది పెట్టండి. బాడీ క్యాబిన్ ఎట్లుందో కామెంట్ చేసేది పెట్టండి ఫ్రెండ్స్. ఈ బండిది బండి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో అయితే చేయించాం. బండి ఎక్కువ ఛత్తీస్గఢ్లో తిరుగుతుంది, ఎందుకంటే అక్కడ మాకు మెంబర్షిప్ ఉంది. 20 years నుంచి అయితే మేము 3 బండ్లు అక్కడ తోలుతున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇది ఒకటే ఉంది అక్కడ. బండి బాడీ క్యాబిన్ ఎలా ఉందో కామెంట్ చేసేది పెట్టండి. ఇప్పుడు మనోడు కొంచెం డిజైన్లు అయితే చేసిండు. డిస్కులకి డిజైన్లు వేసిండు, రేడియం స్టిక్కర్స్. 1 2 3 4 చోట్ల అయితే డబుల్ యాంగులర్లు వేయించాం బాడీ గట్టిగా ఉండడానికి. టైర్లు చూడవచ్చు, మొన్ననే సీల్ టైర్లు వేసినాం. ఇది నార్మల్ యావరేజ్గా ఉన్నాయి. ఇక్కడ కూడా వేయాలి, ఒక 2-3 నెలల తర్వాత సీల్ టైర్లు వేయాలి. ఎందుకంటే ఇది నేషనల్ తిరిగే బండి కదా ఫ్రెండ్స్. నేషనల్ తిరిగే బండ్లకి అన్ని ఆల్ సీల్ టైర్లు ఉండాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్. ఇది దీని కెపాసిటీ ఎంత ఉందో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే దాన్ని కామెంట్ చేసేది పెట్టండి. ఇంకోండి, మన యూట్యూబ్ లోగో కూడా రాపిచ్చేసాం ఈ బండి మీద. చూడండి, బయట బండి నేషనల్ తిరుగుతుంది కదా, ఏ లోడ్ అంటే ఆ లోడ్ వేయాల్సి వస్తుంది. అందుకే పెయింట్ కూడా ఊడిపోతుంది మొత్తం. ఫ్రంట్ కూడా సీల్ టైర్లు వేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా, లాంగ్ తిరిగే బండ్లకు సీల్ టైర్లు అయితే ఉండాలి. ఎందుకంటే ఊకే పంచర్లు అవుతూ ఉంటే బండి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అన్లోడింగ్లు లేటు, లోడింగ్లు లేట్ అవుతూ ఉంటాయి. ఇంకోండి, బండి ఇంజన్ అయితే చూసేయండి ఎట్లుందో. ఇంజన్ కూడా కామెంట్ చేసేది పెట్టండి. చాలా హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది క్యాబిన్. లేటెస్ట్ క్యాబిన్ ఇది. డాష్ బోర్డ్ మొత్తం లేటెస్ట్. ఇది తెలుసు కదా, 18 మోడల్ ఇది బండి. సెన్సార్ సిస్టమ్ అవపడుతుందా? ఇక్కడ వైర్లు మొత్తం అవపడుతున్నాయా ఫ్రెండ్స్? అన్నీ వైర్లే. ఇంకా లాక్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. భోజనం టైం అయిపోయింది కదా. ఛత్తీస్గఢ్ డ్రైవర్ ఫ్రెండ్స్, మన హెల్పర్ అన్నయ్య ఛత్తీస్గఢ్ నుంచి అయితే వచ్చారు. క్యాబిన్ వ్యూ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. క్యాబిన్ ఎట్లుంది? క్యాబిన్ అయితే అక్కడిదే. బాడీ అయితే మన ఆంధ్రాది, విజయవాడ బాడీ క్యాబిన్. ఓన్లీ బాడీ ఒకటి విజయవాడ, క్యాబిన్ వచ్చేసి ఛత్తీస్గఢే. చూడొచ్చు ఇక్కడ క్యాబిన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ క్యాబిన్ ఇది. మొన్న పైన డొప్ప లేపేసిండు డ్రైవరు, మా డ్రైవరు. కొంచెం ఆయన సిమెంట్లు ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు పైన డొప్ప అయితే లేపేసిండు. నార్మల్గా అయితే సెట్టింగ్ చేయించినాం. మళ్ళీ తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా మళ్ళీ నీట్గా అయితే సెట్టింగ్ చేయాలి. ఇటు సైడ్ చూసేయండి, ఎయిర్ ఫిల్టరు. సెన్సార్ వెహికల్ అంటే కొంచెం ప్రాబ్లమే ఫ్రెండ్స్, కానీ సెట్ అయితే మాత్రం బండి సెట్ అవుతుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ అయితే బాగా వస్తుంది.
ఈ బండి స్టార్టింగ్లో అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చింది, కానీ ఇప్పుడైతే మంచిగానే మేము నడుపుతున్నాం కాబట్టి బండి లైఫ్ అనేది మారిపోతుంది. తెలుసు కదా ఖమ్మం లోకల్లో. ఇంకోండి ఏదైనా లోడింగ్ ఏదైనా ఉంటే మీకు ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. అక్కడ ఉంది మన బండి. ఇవాళ సాయంత్రం అయితే ఇది సిమెంట్ లోడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఛత్తీస్గఢ్కి అయితే సిమెంట్ లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లారీకి సంబంధించిన వీడియోలు అయితే మీకు డైలీ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది కదా, ఐ లవ్ మై 248 ఫ్యామిలీ అనేది. మా ఫ్యామిలీలో స్టార్టింగ్ బండి నెంబర్ వచ్చేసి 248 అనమాట. ఖమ్మంలో కూడా మీరు వచ్చి 248 లారీ వాళ్ళు ఎవరు అడిగితే మమ్మల్ని అయితే చూపిస్తారు. మేము మా యొక్క 20 బండ్లు దాకా ఉంటాయి 248 ఫ్యామిలీ వాళ్ళవి. ఖమ్మంలో 248 లారీ వాళ్ళు అంటే ఎవరైనా అడ్రస్ చెప్పేస్తారు, ఇంటి అడ్రస్ కూడా. అగో మా బాడీ వెనకాల కూడా 248 అనే రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు. Audio Jungle.